సార్వత్రిక ఎన్నికలో భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని తాజా సర్వే తేల్చింది. ఎన్డీఏ కూటమికి 400 స్థానాలు రావాలని టార్గెట్ పెట్టుకున్న బీజేపీ ఆ లక్ష్యాన్ని దాటిపోతుందని సర్వేలో తేల్చారు. 543 స్థానాలున్న లోక్సభలో ఎన్డీఏ కూటమికి 411 స్థానాలు వస్తాయని, ఇండియా కూటమికి 105 స్థానాలు మాత్రమే దక్కుతాయని సర్వేలో మెజారిటీ ప్రజలు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. ఓ ఆంగ్ల ఛానల్ నిర్వహించిన ఈ సర్వేపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల నగారాకి ముందే ఎన్డీఏ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు బీజేపీ ఎంపీకి చెందిన ఆ మీడియా సంస్థ ఫేక్ సర్వే చేసిందని విమర్శలు వస్తున్నాయి. ఎన్డీఏ కూటమికి 400 స్థానాలు సాధించాలని లక్ష్యం పెట్టుకోగా 411 దాకా వస్తాయని సర్వే తేల్చింది. ఈసారి అయినా సత్తా చాటుతామని ధీమాగా ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 105 స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేశారు. 2 జాతీయ పార్టీలు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించకుండానే ఈ సర్వే నిర్వహించడం, ఈ అంచనాకు రావడం శాస్త్రీయంగా లేదంటున్నారు విపక్షాలు. సర్వేలో చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఇంచుమించు క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని సర్వే అంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కర్ణాటకలోనూ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలంగాణలోనూ కూడా కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ ఎంపీ స్థానాలు వస్తాయని సర్వే వెల్లడించింది. కర్ణాటకలో అయితే కాంగ్రెస్ కు కేవలం 3 స్థానాలు మాత్రమే ఇచ్చిన సర్వే బీజేపీకి 20కి పైగా స్థానాలు కట్టబెట్టింది. అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ప్రజల ఆలోచనల్లో మార్పు ఉంటుందని సర్వే నిర్వాహకులు అంటున్నారు. తెలంగాణలో మొన్నటిదాకా అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితికి కేవలం 2 స్థానాలు మాత్రమే ఇచ్చింది సర్వే. బీజేపీకి 8 స్థానాలు వస్తాయని అంటున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 6 స్థానాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. మజ్లీస్ పార్టీ తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందని తేల్చారు. ఇక ఆంధ్రప్రదేశ్లో పాలక వైసీపీకి కేవలం 7 స్థానాలే వస్తాయని సంచలన జోష్యం చెప్పారు. ఎన్డీఏ కూటమికి 18 స్థానాలు వస్తాయన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి 50% మేరకు ఓట్లు వస్తాయన్నది సర్వే సారాంశం. కొద్ది రోజుల క్రితం మరో ఇంగ్లీష్ ఛానల్ నిర్వహించిన సర్వేలో ఏపీలో వైసీపీకి 22 స్థానాలు వస్తాయని తేల్చిన సంగతి తెలిసిందే. ఆ సర్వే తెలంగాణలోనూ బీఆర్ఎస్ కు 6 స్థానాల దాకా వస్తాయని చెప్పింది. తాజా సర్వేని ఉద్దేశించి కాంగ్రెస్ తో సహా పలు విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. సర్వే నిర్వహించిన ఛానల్ బీజేపీ ఎంపీది కావడంతో దాని విశ్వసనీయతపై తమకు నమ్మకం లేదంటున్నాయి విపక్షాలు. ఏకపక్షంగా తమ కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నింపుకోవడానికే ఈ ఛానల్ సర్వే చేయకుండానే ఏసీ గదిలో కూర్చొని నచ్చిన అంచనాలు వెల్లడించేసిందని వారు దుయ్యబట్టుతున్నారు. గతంలో బీహార్ ఎన్నికల సమయంలోనూ బీజేపీ ఇటువంటి ట్రిక్కే ప్లే చేసిందని విపక్షాలు అంటున్నాయి. ఆ ఎన్నికల్లో బీహార్లో బీజేపీయే అధికారంలోకి వస్తుందని సర్వేలు చెప్పాయి. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ కూటమి తిరుగులేని ఆధిక్యంతో అధికారంలోకి వచ్చింది. గత బెంగాల్ ఎన్నికల్లోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెప్పాయి. అయితే 3వసారి వరుసగా గెలిచిన మమతా బెనర్జీ పార్టీ అంతకు ముందటి ఎన్నికల కన్నా మరో 4 స్థానాలు ఎక్కువే గెలుచుకుంది. ఈసారి కూడా బీజేపీ అలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని కాంగ్రెస్ అంటుంది. అసలు వాస్తవాలు ఎన్నికల తర్వాతనే తెలుస్తాయని వారంటున్నారు.